వీడు చెప్పిందంతా అబద్ధం, లేదా వీడి కంటిలో సమస్య ఉంటుంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై దాని గురించి మాట్లాడి దీవిలో పెద్ద గొడవ చేయొద్దు. ఆ అబ్బాయిని చూడ్డానికి అదోలానే ఉన్నాడు. వాడి వల్ల గొడవ వస్తుందని తెలుసు. రేపే వాడిని ఇక్కడి నుంచి పంపించేస్తాను. నా కంటికి ఏ రోగం లేదు. వాడు చెప్పిందే అబద్ధం. రే, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. ఏదో చేపల్ని చంపేస్తున్నావు అని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకున్నావంటే అంతా అయిపోతావు. ఏం చేస్తాడు? ఇలా చూడు, ఇదంతా నా దగ్గర చూపించాలనుకోకు, ఇంకెవరి దగ్గర చూపించుకో. ఈ దీవికి దీవులో ఉన్న వారికి నియమాలంటూ ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఇక్కడ అడుగు పెట్టావో అంతా నాశనం అయిపోయింది. ఉన్న గొడవలు చాలదంటూ ఇంకా గొడవలను లాక్కొస్తున్నాడు వీడు. వీడి వల్ల నాకు తలనొప్పి ఎక్కువైపోయింది. ఇదంతా పనికిరాదు దామోదర. అజ్మల్ని రేపే ఇక్కడి నుంచి పంపించేయాలి. వీడికి బదులుగా ఎంతమంది కావాలనో పిలుచుకో. లేదనుకో ఇక్కడున్న అమ్మాయిలకంతా నిద్ర రాదు. అలాగే ఐదర్ కోపం కూడా అస్సలు తగ్గదు. దమ్మునా, మనకి రోజు చూనమిన్ చేప వండకండి. వచ్చిన రోజు నుంచి తిని తిని బోరు కొడుతుంది. వీడంతా ఎప్పుడు బాగుపడతాడో. నాకు తెలిసి హైదర్ ఎప్పుడు అబద్ధం చెప్పడు. అప్పుడు ఎవరు అబద్ధం చెప్పారు? వాడికి ఈత చాలా బాగొచ్చు. ఏంటి? నువ్వెందుకు అప్పుడే చెప్పలేదు? తను చెప్తుంటే కదా అందరు నమ్ముతున్నారు. చెప్పుంటే హైదర్ వాడిని చంపేసేవాడు. నువ్వు ఒక వయసు పిల్లవి, అది మర్చిపోకు. తను నిన్నేం చేశాడు? ఓఫ్, ఏంటమ్మా? చాలు. రేపు వాడు ఊరెళ్ళిపోతున్నాడు. ఓ, సముద్రంలో పడి చావబోయే నిన్ను కాపాడిందని ఒక కథ వెళ్ళేసావు. బాగుందిరా ఇది. బేపూర్ వాళ్ళకి సముద్రం కొత్తదా ఏంటి? తనని అండర్ వాటర్లో నొక్కేసి ఎన్నెన్ని సెల్మిషాలు చేసావు, అది మాత్రం చెప్పరా. ఏమని చెప్పను? నేను తన్ని కౌగిలించుకుని ముద్దు పెట్టాను. నీళ్ళ లోపలికి వెళ్ళి ముద్దు పెట్టడం కూడా మజాగానే ఉంది. ఈ సీన్స్ అన్ని మనం ఇంగ్లీష్ మూవీస్ లోనే కదా చూస్తాం. ఈ టైటానిక్ సినిమాలో వస్తుంది. వింటుంటే ఒళ్ళు అదోలా ఉందిరా. అడి పనా, మనం మన ఊర్లో ఎంత అందమైన అమ్మాయిని చూస్తుంటాం, కానీ ఈ అమ్మాయిని చూసినప్పుడు నాకు షాక్ కొట్టినట్టుగా అయిపోతుంది. రే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే మంచిది. కాకపోతే వాళ్ళందరూ కలిసి నిన్ను చంపేస్తారా? సరే, చంపనే. నన్ను చంపుతానన్నా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. తనని వదిలేసి ఎలా నేను ఇక్కడి నుంచి వెళ్ళగలను? అందుకు నీకు పర్మిషన్ లేదు. నేను చెప్పేది అర్థమైందా? దేవుడా, వచ్చేటప్పుడు ఎంత ఆగాడు. ఇక్కడ సినిమా థియేటర్ లేదు, మల్టీప్లెక్స్ లేదు. ఇదంతా కోలికోట్లో ఉందిరా మావా. రేపు నువ్వు కావాల్సిందంతా సర్దుకుని మాకు టాటా బాబాయ్ చెప్పి వెళ్ళిపో. ఇదిగో, ఇంక మీద ఈ దీవిలో అజ్మల్కి ఎంట్రీ అనేదే లేదు. కవరి దీవిలోనే మాత్రం కాదు, లక్ష దీవిలో కూడా రాలేడు. ఇది చాలా అన్ఫార్చునేట్లే. నువ్వు బయలుదేరు. షిప్ 4ంటికి వస్తుంది. నువ్వు వచ్చినప్పుడే చెప్పాను కదా అజ్మల్, జాగ్రత్తగా ఉంటే మంచిదని. నువ్వు వినలేదు. ఇప్పుడేం చేయమంటావు? నన్నెందుకు చూస్తున్నావు? ఇదంతా తప్పు చేయడానికి ముందు ఆలోచించాలి. దామోదరన్ ఎందుకు చూస్తున్నావు? వాడిని అస్సలు సపోర్ట్ చేయడం. తీసుకో. వీడు చుట్టూ 3 నెలల పర్మిట్ తోటి నేను ఇక్కడికి పనికొచ్చాను. మరెందుకు ఇప్పుడే వెళ్ళిపోమంటున్నారు? నేను బాగా పని చేయట్లేదా దామోన్నా? నేనేం తప్పు చేశాను? కనీసం నా పేరు మీద ఒక కంప్లైంట్ ఉందా, లేక కేసైనా ఉందా? అది కాదురా తమ్ముడు, నేను కేసు లేదు కదా. కేసు వేయను లేరు. అలా వేస్తే మీ రికార్డు పోతుంది సార్. సార్ ఎప్పుడు కాంప్రమైజ్ ఎక్కడ చేస్తారు, అంతే కదా సార్? ఇరికించేశాడు. ఏ కారణం లేకుండా ఎవరో చెప్పారని నన్ను పంపించేస్తున్నారే. ఏంటయ్యా ముత్తు ఇది? నేనేం చేయాలి చెప్పు? ఇటు చూడండి ముత్తన్న, మీ దీవి నాకు చాలా నచ్చింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళను. కాదు, ఇది కూడా మన ఇండియాకి సంబంధించిందే కదా. నేను ఇండియన్ సిటిజనే కదా. అటువంటప్పుడు నన్ను ఎవరు ఇక్కడి నుంచి పంపించలేరు. నేను వెళ్ళొస్తానండి. రే ఉండరా, నేను వస్తున్నాను. సార్ రారా దగ్గరికి రారా, దగ్గరికి రా.
సార్ మీరు పిలిచారన్నారు. నిన్ను మాత్రమే కదా రమ్మని చెప్పాను. వీణ్ ఎందుకు తీసుకొచ్చావు? రే నువ్వు బయలుదేరరా. బయలుదేరో. అవుట్. సరే సార్. ఓ రౌండ్ వేస్తావేంటి? నాకొద్దు సార్, నేను తాగను. తాగవా? ఇప్పటివరకు తాగలేదా? అలా కాదు సార్, సూర్య సినిమా సూపర్ హిట్ అయినా కానీ ఫ్లాప్ అయినా కానీ అప్పుడు మాత్రం తాగుతా. నైస్. సంతోషం వచ్చినా బాధ వచ్చినా నువ్వు కొడతావు. ఈరోజు నువ్వు సాధించిన రోజు, అందుకని సంతోషంగానే ఉంటావు. కాబట్టి ఒక పెగ్గేయచ్చు. పర్లేదు, వద్దు సార్. మామూలుగా కెప్టెన్తో ఉన్నప్పుడు 2 పెగ్గులు వేస్తాను, ఒక్కోసారి 3 కూడా. కానీ ఈరోజు 6 పెగ్గులు వేసాను. అందుకు కారణం ఏంటో నీకు తెలుసుగా. ఇప్పుడు తాగు. ఇంకొంచెం వేయండి సార్. నైస్. వాడు మంచివాడు కాదుమా, వాడు ఇక్కడి నుంచి వెళ్ళడు బీబీమా. ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు ఇంటికి వెళ్ళు. వాడు మళ్ళీ మన ఊరికి వస్తాడమ్మా. నువ్వు కాస్త తగ్గు హైదర్. పొడిచి పారేసంతగా ఇక్కడ ఏమీ జరగలేదు కదా, ఇక పైన కూడా జరగకూడదు. అది నువ్వు చూసుకో. ఏమైంది? వాడు ఆ అమ్మాయిని వదలడు. ఎవరు? నువ్వు పడుకో వస్తా. ఎలా ఉన్నారు మీరు? రామ్మా, నిన్ను చూస్తే అనాళ్ళైంది. చాలా పని ఉన్నది. మీ చేతుల కాళ్ళన్నీ బాగా ఆడిస్తున్నారా? ప్రాక్టీస్ చేస్తున్నారా నేను చెప్పినట్టు? అది ఎంతో కష్టం కదా ఆయనకి. ఇలా చూడు సుల్ఫత్, నువ్వు బాధపడక. మంజు పని అయిపోగానే వాడు వెళ్ళిపోతాడు. టేక్ ఇట్ ఈజీ. జాస్మిన్ మనసులో ఏమన్నా ఉందా? నాకు భయంగా ఉంది. ఎంతైనా తన వయసులో ఉంది కదా, ఏదైనా చెడు జరిగితే. హే, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. షీఈస్ వెరీ బోల్డ్. తనని అనుకుంటుంటే చాలా గిల్టీగా ఉంది. నేను అమ్మ తప్పు చేసినందుకు తన శిక్ష అనిపిస్తుంది. ఈ ఊరొదిలి బయటికి వెళ్లకుండా పంజరంలో పక్షిలాగా ఉంది. పాపం తను. అదంతా అలా వదిలే. తనకి ఇందులో ఏ సమస్య లేదు. ఈ దీవిలో ఉన్న మిగతా ఆడపిల్లల కంటే ఈ లోకం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటో తను బాగా తెలుసుకుంది. టీ ఆరిపోతుంది. అయితే యూట్యూబ్ ఆల్బమ్ వచ్చేసింది. మరి ఆ రోజు నువ్వు చూసావు కదా, అది వైరల్ అయింది. 5 లక్షల మంది చూశారు దాన్ని. అయితే చూసి నువ్వు పెద్ద స్టార్ అయినా అయినట్టు. తనకి సినిమాలో పాడే ఛాన్స్ వచ్చింది ఏఆర్ రెహమాన్ తో. నిజంగానా? చెప్పనే లేదు. సూపరే. అవును, బోటు రిపేర్ చేయడానికి ఒక అబ్బాయి వచ్చాడుగా, వాడికి నీకు సముద్రం లోపల ఏం జరిగింది? అదేం లేదే. బాగుంది. ఎక్కడ కొన్నావే? లూలు మాల్లోనా? ఊరు నుంచి వచ్చిన అబ్బాయిలకి ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడేం ఆడవాళ్ళు తక్కువ కాదు, ప్రతి బాయ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు చూసావా, ఇద్దరిని కనెక్ట్ చేసింది తను. అవును, నిన్ను ప్రేమించేవాడు చాలా అందంగా ఉంటాడా? ఏంటి, నిజమా? అదేంటంటే నేను కోర్స్ అయ్యేంత వరకు ఏదో ఒక ఊరికే టైం పాస్. అవును, నిన్ను ప్రేమించేవాడు మంచోడా, అందంగా ఉంటాడా? నాకు తెలీదు. నీకు తనపైన లవ్ స్టార్ట్ అయింది కదూ? అయితే హరెస్ట్మెంటా? అలాగంతా ఏం లేదు. అయితే హరెస్ట్మెంట్ కాదా? అయితే దీని ఇష్టంతోనే అన్ని జరిగాయి. ఏంటి అది? ఏ, నువ్వు టీవీలో వచ్చిన డిస్కషన్ అంతా చూడలేదా? అదే మ్యూచువల్ కన్సర్న్. అదేం అసహ్యమే. అంటే ఇద్దరికి ఇష్టం అన్నమాట, అదే అర్థం. ఎక్కడున్నావే? సకన్య వాళ్ళ ఇంట్లో. తొందరగా బయలుదేరి ఇంటికి వెళ్ళు, బామ్మ నిన్ను వెతుకుతున్నారు. సరే, నేను బయలుదేరుతాను. ఏ ఆగు ఆగు ఆగవే. ఆ తర్వాత అతన్ని చూసావా? కొంచెం బాగా కొట్టండి రా. రే దిగురా. రే, ఆ మేక్ తీసేవరా.
రేయ్, ఆ కావాలా? మేకులు ఇలా ఇవ్వు. అద్దా పడత్తా ఇచ్చా అమ్మో ఎంత వెయిట్రా ఇదే రేయ్, పనుంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వచ్చేస్తానా? ఇప్పుడు ఎలా వస్తాడు? హే ఆపు! నిన్ను చూడకుండా ఎలా అల్లాడిపోయినా తెలుసా? దారొదులు, నేను వెళ్ళాలి. హే, ఇంకా కొన్నాళ్ళే నాకు పని ఉంది. అది అయిపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అన్నట్టు తర్వాత బర్త్డేకి బిర్యానీ తినడానికి నీతో పాటు ఈ దీవిలో ఉంటానని మా ఫ్రెండ్స్కి మా అమ్మకి చెప్పాను. ఒట్టుగా చెప్తున్నా, నేను చెప్పేది నిజం. నీ ఫోటోను కూడా పంపించాను. నువ్వు మా అమ్మకి చాలా నచ్చావు తెలుసా? అయితే నువ్వు మాత్రం డిసైడ్ చేస్తే చాలా. ఇప్పుడు నీకు అంత అర్థమైందిగా. ఇప్పుడు నీ నిర్ణయం చెప్పు. ఒక నిమిషం ఆగు. ఎలాగో తర్వాత సినిమాలో నేనే హీరోగా నటిస్తాను. ఆ తర్వాత నన్ను పట్టుకోవడం చాలా కష్టం. అమ్మో హైద్రు, ఏయ్, అసలు ఏం చేస్తున్నావు? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్ళకు రా. వదలు. ఇప్పుడు మనం పంజరంలో ఇరుక్కున్న లవ్ బర్డ్స్ లాగా ఉన్నాం కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. దీన్నే విధి అని అంటారు. ఇదే సరైన టైం. నీ ప్రేమ గురించి చెప్పేసే. ఆ రోజు సముద్రం లోపల నీకు ముద్దు పెట్టడం కొంచెం ఓవర్ అని నాకు తెలుసు. అదంతా మర్చిపో. ఆ రోజు నేను నిన్ను అలా చూడగానే నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక నేను అలా నడుచుకున్నాను. నన్ను క్షమించు. ఆ రోజు అక్కడ చాలామంది ఉన్నందువల్ల నువ్వు కూడా హైదర్కి చెప్పలేదు. కరెక్టే కదా? ఇలాగే కదా లవ్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని సినిమాల్లో చూసుంటాను. అసలు నాకేం అర్థం కాకుండా చేస్తున్నావు జాస్మిన్. ఫిష్ ట్యాంకులో ఉన్న చేపల జంటలాగా మీరిద్దరూ. అబ్బో, ఇది ఎక్కడికి వెళుతుందో తెలియట్లేదే. నీకు భయంగా ఉందా? బీచ్లో ఇలా నడిచేటప్పుడు అందరికీ ఒక ఆశ వస్తుంది, సముద్రపు నీళ్ళలో కాలు పెట్టాలని. కానీ అలలు మన కాలుని తాకేటప్పుడు కాళ్ళు తడవకుండా ఉండటానికి కాళ్ళు పక్కకి తీసేస్తాం. అలలు మళ్ళీ వస్తాయి. కాళ్ళకి అలలకి మధ్య ఒక కబడ్డీయే జరుగుతుంది. అల ఎన్నిసార్లు ఓడిపోయినా సరే హఠాత్తుగా ఒక అల వచ్చి కాళ్ళని తడిపేస్తుంది. వచ్చిన వేగంతో తిరిగి వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ వెతుక్కుంటూ వచ్చే అలల్లాగనే ఈ ప్రేమ కూడా. ప్రేమ గురించి ఇలాంటి ఫిలాసఫీని ఇంతవరకు ఏ కవి చెప్పుండడు. అందువల్లనే చెప్తున్నానమ్మా, మనం అలల దగ్గర నుంచి దూరంగా ఉండటమే మంచిది. నేను చెప్పేది అర్థమవుతుంది జాస్మిన్. అసగా ప్రేమ రాగం గీతమై పాడగా హృదయమే నాకే ఇస్తావా? నీతోన స్నేహం మోహం ఎంతో తీయనా, చాటుగా ప్రేమను ఇస్తావా? మోగాన
నాకు ఇచ్చే మత్తు ప్రేమని నీకు కానుక ఇస్తా చెలియా అసగా ప్రేమ రాగం గీతమై పాడగా హృదయమే నాకే ఇస్తావా నీతో నా స్నేహం మోహం ఎంతో తీయనా చాటుగా ప్రేమని ఇస్తావా మీకు పెళ్ళైందా? లేదు. ప్రేమించారా? లేదు. లేదు కదా? అవును. అందుకే మీకు నా ఫీలింగ్స్ అర్థం కావట్లేదు. నీరాక వెన్నెలోన బలహాయ్ చెలి మల్లె పూల మత్తునిచ్చే ప్రేమతో పిల్ల మనసున రేగే ఆశ కావాలి నీవే కన్యా కడలి అల పాదాలు తాకే నేను నీవు ఒకటై లోకాన నింగి నెలలాగా విడిపోము మనము ఏనాడు ఇద్దరు ప్రేమ లోకం చూసా ఓ ప్రియా ప్రియతమా దేవతలాను వచ్చావే ఆనంద జీవితమిచ్చావే వీరాని స్నేహాన్ని ఇచ్చావే నేస్తమా నేస్తమా అసగా ప్రేమ రాగం గీతమై పాడగా హృదయమే నాకే ఇస్తావా నీతో నా స్నేహం మోహం ఎంతో తీయనా చాటుగా ప్రేమను ఇస్తావా ఎన్నోసార్లు నేను వెనకడుగు వేశాను, కానీ సముద్రపు అలలు సునామీలాగా వస్తున్నాయి. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు మావయ్య. నా మనసిప్పుడు ఈ దీవులాగా అయిపోయింది. నాలుగు వైపు సముద్రమే. ముందుకు నడిచిన సముద్రపు అలలు, వెనక్కి నడిచిన సముద్రపు అలలు. నువ్వు నన్నే నడు సముద్రానికి తీసుకొచ్చావు జాస్మిన్. ప్రేమ పుట్టిందంటే అందరూ ఈ దీవులో ఇరుక్కున్నట్టే అయిపోతున్నారు కదూ. కావాలంటే దాన్ని తోసిపుచ్చటానికి అవకాశం ఉంది జాస్మిన్. మంజులో పని అయిపోయిందంటే ఆ కుర్రాడు వెళ్ళిపోతాడుగా ఇక్కడి నుంచి. దాంతోపాటు నువ్వు ప్రతిదీ మర్చిపోతావు. ఒక చిన్న ఆశ అంతే. ఇక మీద ఏమీ జరగకుండా ఉండాల్సిందే నీ బాధ్యత. జాస్మిన్, మనం దీన్ని ఒక ఫ్యాంటసీగా తయారు చేద్దాం. నువ్వు ఎప్పుడో బుక్లో చదివిన కథ అనుకో. ఏదో ఒక ఊరు నుంచి మంచు పని చేయడానికి వచ్చినవాడు ఒక సముద్ర కన్య మీద ఆశపడ్డాడు. వాడి ప్రేమ చిహ్నంగా ఒక బోటిని, దానికి తలా తోక అంతా పెట్టి దాన్ని మనం మార్చి రాద్దాం. దానికి ఒక టైటిల్ పెడదాం, లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ టైఫాయిడ్. అయ్యో కామెడీ. నేనే కన్ఫ్యూషన్లో ఉన్నాను మావయ్య. అదే కదా నేను చెప్తున్నా. ఇవాళ దీనికి ఒక పులి స్టాప్ పెడదాం. ఒక బటన్ నొక్కితే చాలు, అంతా డిలీట్ అయిపోతుంది. పద, ఇవాళ ఇంటికి నేను తీసుకెళ్ళి వదులుతాను. లేగమ్మా, చాలా రోజులైంది కదా, ఇతమాన్ కొట్లో ఒక టీ తాగి వెళదాం రా. బండితి మావయ్య, ఐఎమ్ సీరియస్. ఐఎమ్ ఇన్ లవ్. అజ్మల్ వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏమీ నాకు తెలీదు. అయినా సరే నాకు నచ్చింది. మావయ్య, నాకు సపోర్ట్ చేస్తారా? జాస్మిన్, నువ్వు బయలుదేరు. ఇక మీద నీతో వస్తే బాగోదు. सुहानी रात डल चुकी, न जाने तुम कब आओगी. మీ ఆ గాయకుడు ఈ దేవి పూర్తిగా నడిచి పాడిన పాట ఇదే కదా బామ్మ? మీకు ఆ గాయకుడి మీద ప్రేమ పుట్టడానికి ఎన్ని రోజులైంది? ఒక వారం, ఒక్కరోజు, లేదా ఆ పాట విన్న వెంటనే పడిపోయారా? ఎందుకని ఇవన్నీ నువ్వు నన్ను అడుగుతున్నావు?